హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రకాష్ టెక్నాలజీస్. సో ఈరోజు వచ్చేసి మనము ఇంకొక సైట్ మీకు అయితే వెళ్తున్నాము. సో ఇది వచ్చేసి రియల్ ఎస్టేట్ సైట్ అనమాట. ఛానల్ ఫస్ట్ టైం చూసిన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో ఇప్పుడు ఇందులో సోలార్ కెమెరాస్ పెట్టడానికి వచ్చినాం మనం. సో రీజన్ ఏంటంటే ఇక్కడ ఉన్న రాడ్ ఐటమ్స్ కానివ్వండి, ఏమైనా ఉంటాయి కదా, సో ఇట్లా ఆ కంటైనర్ పైన చుట్టూ ఉన్న గ్రిల్ కూడా మొత్తం పలగొట్టి ఎత్తుకుపోయారంట. సో అట్లాంటివి కానివ్వండి, లేకుంటే ఇట్లా పైప్స్ ఏమైనా ఉంటాయి కదా, అవి ఇంకేదైనా కొంచెం వాల్యుబుల్ ఉన్న ఐటమ్స్ అన్నీ ఎత్తుకెళ్తున్నారని చెప్పేసి, అండ్ ఇంకోటి సెట్టింగ్ చేస్తున్నారని చెప్పేసి కెమెరాస్ రిక్వైర్మెంట్ అవుతుంది. సో ఇప్పుడు ఇందులో 4 కెమెరాస్ అని ప్లాన్ చేస్తున్నాము. సో సైట్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇట్లా ఉంది. ఇట్లా స్ట్రైట్ వెళ్ళిన తర్వాత ముంగడ అక్కడ అటు వెళ్తే లెఫ్ట్ వెళ్తే అన్నమాట. లెఫ్ట్ వెళ్తే అటు నుంచి అటు మెయిన్ రోడ్ వస్తుంది. స్ట్రైట్గా అక్కడ రోడ్ అనమాట, మెయిన్ రోడ్. చూసి అక్కడ మీకు వెహికల్ వెళ్తూనే కనిపిస్తుంటుంది. సో ఇది అప్పర్ వ్యూ అనమాట, కంటైనర్ పైకి ఎక్కిన. సో ఇక్కడ నుంచి వ్యూ కరెక్ట్గా కనిపిస్తుంది 5 acres. సో ఇది మొత్తం ఈ రెడ్ కాంపౌండ్ ఏదైతుందో ఇదంతా ఈ సైట్ అనమాట. ఇది సో ఇట్లా రియల్ ఎస్టేట్లో చాలా రిక్వైర్మెంట్స్ ఉంటాయి కెమెరాస్. ఎవరికైనా అవసరం ఉంటే చెప్పండి, చేస్తాం, ఇన్స్టలేషన్ చేస్తాం. లేదంటే ఓన్లీ సోలార్ కెమెరాస్ని మేము పంపిస్తాం, మీరు ఇన్స్టలేషన్ చేసేసుకోవచ్చు. నార్మల్ ఎలక్ట్రీషియన్ ఉండి కొంచెం నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది, వాళ్ళు చేసేసుకోవచ్చు. ఇది వచ్చేసి సోలార్ ప్యానెల్. సో ఇట్లా వస్తుంది బాక్స్లో ప్యాకింగ్ అనేది. సో లోపల వచ్చేసి కెమెరా, సో కంప్యూటర్స్ మంచి సేఫ్ ప్యాకింగ్తో వస్తుంది అనమాట. దీంతో పాటు ఒక బేసిక్ ల్యాంప్ ఇస్తారు. సో చిన్న పోల్స్కి వస్తుంది. తర్వాత కెమెరా బేస్ అనమాట. ఇది వచ్చేసి సోలార్కి స్టాండ్ అనమాట ప్యానల్కి. సో తర్వాత ఇది వచ్చేసి కెమెరా. సో ఇది వచ్చి ట్రూ వే కెమెరా అనమాట, సింగిల్ లెన్స్. ఇది PIR మోషన్ డిటెక్షన్ ఉంటుంది ఇందులో. సో ఇందులో వచ్చేసి బ్యాటరీ ఉంటుంది, బ్యాటరీ ప్యాక్ అంతా ఇందులో ఉంటుంది. సో ఇందులో వచ్చేసి 2-way ఆడియో కమ్యూనికేషన్ చేసుకోవచ్చు క్లియర్గా. సో ఈ లైట్స్ వల్ల ఏంటంటే మనకు నైట్లో కలర్ విజన్ అనేది కనిపిస్తుంది. మనం ఎప్పుడైతే యాప్ ఓపెన్ చేస్తామో ఆ టైంలో మనకు కలర్ వ్యూ వస్తుంది ఫుల్గా. రిమైనింగ్ టైం అంతా నైట్ విజన్ మనకు కవర్ చేస్తూ ఉంటుంది. సో ఇందులో ఫీచర్స్ ఏమేమి ఉన్నాయి అనేది ఒకసారి దీనిపైన చూసుకోవచ్చు మనం. సో సోలార్ ప్యానల్, PIR డిటెక్షన్, క్లౌడ్ స్టోరేజ్, HD కార్డ్ వేసుకోవచ్చు. సో నోటిఫికేషన్ వస్తుంది ఇమీడియట్గా ఎవరైనా కెమెరా ముందు వస్తే. సో కెమెరాకి వితిన్ 6 to 10 meters లోపు ఎవరు ఉన్నా సరే నోటిఫికేషన్ అయితే వస్తుంది. తర్వాత ప్యాన్ టిల్ట్ అనేది మనం రొటేట్ చేసుకోవచ్చు కెమెరాని అప్ అండ్ డౌన్కి, లేదంటే సైడ్ కట్టు తిప్పుకోవచ్చు అన్నమాట కెమెరాని. సో తర్వాత ఫుల్ డూప్లెక్స్ ఇంటర్కామ్ అనమాట. సో 2-way కమ్యూనికేషన్, మొబైల్ మాట్లాడుకోవచ్చు క్లియర్గా. సో సిమ్ వేసిన తర్వాత అట్లా అదే డైలైన్ చేసుకుంటుంది అనమాట. సో నెట్వర్క్ని కాన్ఫిగరేషన్ చేసుకుంటుంది, ఆటో కాన్ఫిగరేషన్. సో కెమెరా అన్ని యాంగిల్స్లో కూడా రొటేట్ చేయగలుగుతుంది, మనం రొటేట్ చేసుకోవచ్చు. సో కంప్లీట్గా రొటేట్ అవుతుంది ఇది. సో నెట్వర్క్ తీసుకోవట్లేదు, ఒకసారి రైట్ సైడ్కి వెళ్దాం. సో సిగ్నల్ ప్రాపర్గా ఉంటేనే ఇది తీసుకుంటుంది. కాలర్ ఫోన్ చేసే రింగ్ అనే సౌండ్ మీకు వినిపిస్తుంది అనుకుంటా. సో మంచి సిగ్నల్ ఉన్న ప్లేస్లో ఉండి చేస్తే ఈజీగా అయిపోతుంది. సో మనం ఉన్న ప్లేస్లో సిగ్నల్ లేదని చెప్పి చెప్తుంది ఇది. సో మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం, ఆఫ్ చేసి ఆన్ చేసి. ఫ్రెండ్స్, ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనకు ఈ కెమెరాస్ అన్నీ కూడా మనకు 4G కెమెరాస్ అనమాట. సో ఇప్పుడు కొన్ని సిమ్స్ ఆటోమేటిక్గా 5Gలో వస్తున్నాయి. సో 5Gలో వచ్చినప్పుడు ఏంటంటే మనకి ఇందులో జియో సిమ్ అయితే సపోర్ట్ చేయట్లేదు. సో జియోలో 4G సిమ్ అయితే మనకి ఇందులో సపోర్ట్ చేస్తుంది. 5G సిమ్ వేసినప్పుడు ఏంటంటే
సో 5G వచ్చేసి IPv6 ప్రోటోకాల్లో వర్క్ అవుతుంది. ఇది వచ్చేసి IPv4 ప్రోటోకాల్లో వర్క్ చేస్తుంది. సో కెమెరా, సో ఒకసారి మీరు సోలార్ కెమెరాలు ఇవి పెట్టుకునే ప్లానింగ్ ఏముంటే కనుక జియో అంటే కుదిరేంత వరకు అవాయిడ్ చేసి ఎయిర్టెల్లో కానీ వీళ్ళకుంటే ఐడియా వోడాఫోన్ వ్యూ ఉంది కదా, అందులో ప్లాన్ చేసుకోండి. సో ఇది కంప్లీట్ అయిపోయింది ఇన్స్టలేషన్ సోలార్ది. సో ఇట్లా ఈ వ్యూ అంతా తీసుకుంటా అందులో. సో ఇప్పుడు ఆ కెమెరాలో ఇది అంతా కూడా కవర్ అవుతుంది. ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకో కెమెరా. సో ఈ కెమెరా ఇక్కడ పెట్టినాము. సో ఇక్కడ ఈ ప్లేస్ అంతా కవర్ చేయడానికి ఇది ఇట్లా ఉంటుంది. సో ఇప్పుడు నేను దాని ముందుకు వెళ్ళిన అనుకోండి, మీకు ఒకసారి వినిపిస్తుంది. ఇది ఇక్కడ ఆఫీసు. సో ఇప్పుడు నేను దాని ముంగట రాగానే మోషన్ అనేది ట్రిగర్ అవుతుంది. చూడండి, ఈ సౌండ్ అనేది అందులో నుంచి వస్తుంది. సో సౌండ్ అనేది అందులో నుంచి మనకు ట్రిగర్ అయ్యి అవుట్పుట్ వస్తుంది అనమాట. సో ఇది సైట్ ఆఫీస్. అయిపోతుంది ఆటోమేటిక్గా. సో ఇప్పుడు వచ్చేసిందంటే మనకు ఇన్స్టలేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది, ఫిజికల్ ఇన్స్టలేషన్. సో ఇప్పుడు మన మొబైల్లో మనకు ఏ స్క్రీన్స్ ఎక్కడ ఏమి ఉండాలి అంటే పొజిషన్ 1, 2, 3 ఎక్కడ ఉండాలనేది మనం ఇక్కడ నుంచి అయితే యాప్లో అయితే మనం ఇది సెట్టింగ్స్ అనేది పెట్టుకోవాలన్నమాట. సో కెమెరా ఎన్నిసార్లు అంటే ఆన్ ఆఫ్ అయినా లేకుంటే ఎటైనా తిప్పినా సరే మళ్ళీ బ్యాక్ టు అంటే ఒక హోమ్ పొజిషన్కి అనేది వస్తుంది. సో దానికోసం అయితే ఇది ఖచ్చితంగా పెట్టుకోవాలి. సో మనకి ఏ ఫేస్ అయితే మెయిన్ రికార్డింగ్ అయితే కావాలో అక్కడ పెట్టుకోవాలి. సో జనరల్గా 360 డిగ్రీస్ కెమెరా రొటేషన్ అని చెప్పి మీకు 360 డిగ్రీస్ అయితే ఎట్ టైం అయితే రికార్డ్ చేయదు. కెమెరా ఏ సైడ్ అయితే తిరిగి అయితే ఉంటుందో ఆ సైడ్ మాత్రం రికార్డ్ చేస్తుంది. సో ఇది చాలామంది డౌట్ అడుగుతూ ఉంటారు, ఇది రౌండ్గా ఉంటుంది కదా మొత్తం మనకు 360 డిగ్రీస్ రికార్డ్ చేస్తుందా అని చెప్పి అడుగుతారు. సో అట్లా ఏముండదు. ఇప్పుడు మనం కెమెరా ఎట్టి తిప్పినప్పుడు ఏదైతే ఏరియా కనిపిస్తుందో ఆ ఏరియా మాత్రమే రికార్డ్ అవుతుంది. సో అంతకుమించి ఏది కాదు. సో ఇట్లాంటిది మీరు ఎంత హయ్యర్ ఎండ్ కెమెరాకి వెళ్ళినా సరే సేమ్ వేలో స్క్రీన్ ఏదైతే చూస్తుందో ఆ స్క్రీన్ మాత్రం మనకు రికార్డ్ అవుతుంది. సో ఇట్లా మనము ఏదైతే పొజిషన్స్ ఉన్నాయో అవి ఏదైతే కావాలో అది యాడ్ చేసుకొని రిమైనింగ్ డిలీట్ చేసుకొని సో పొజిషన్ 1, పొజిషన్ 2 అనేది ఇట్లా మనం యాడ్ చేసుకోవాలన్నమాట. సో చేసుకుంటే ఏంటంటే రేపు మీరు అటు ఇటు ఏమైనా రన్ చేసినప్పుడు లేకుంటే ఏదైనా మీరు వాంటెడ్లీ కావాలన్నప్పుడు చూసినప్పుడు మీరు దాన్ని మళ్ళీ బ్యాక్ టు పొజిషన్కి వెళ్ళకుండా మీరు వదిలేసి నార్మల్గా యాప్ క్లోజ్ చేసేసిన అది ఆటోమేటిక్గా బ్యాక్ అనేది వెళ్ళిపోతుంది అనమాట. సో ఇప్పుడు నేను కలర్ వ్యూలో ఉంది కాబట్టి మనకు అట్లా ఆ స్పాట్ లైట్ అనేది మీకు కనిపిస్తుంది. సో నైట్ విజన్లో అయితే అట్లా మీకు ఏం కనిపించదు. సో ఒకసారి కలర్ విజన్ మీకు నైట్ టైంలో ఎలా కనిపిస్తుందో చూపించడానికి అని చెప్పేసి నేను ఇలా పెట్టి ఇది వర్క్ చేస్తున్నాను అనమాట. సో వీడియో నచ్చితే ఛానల్ లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు, లేదంటే మీరు కాల్ చేసినా మీకు కాల్లో కూడా గైడ్ చేస్తాము. సో ఎవరికైనా డివైస్ అంటే కెమెరాస్ కావాలని చెప్పండి, ఖచ్చితంగా పంపిస్తాము. సో ఆల్ ఓవర్ ఇండియాలో మేము ఎక్కడికైనా మీకు సప్లై చేస్తాము. సో ఇది నైట్ విజన్ ఒకసారి మీకు ఫుల్ స్క్రీన్లో చూపిస్తాను, చూడండి ఒకసారి ఇది. సో ప్రెజెంట్ ఇప్పుడు మీకు స్క్రీన్లో కనిపిస్తుంది మొత్తం కూడా నైట్ విజన్ అనమాట. సో కంప్లీట్ జీరో లైటింగ్లో ఉన్నప్పుడు మనకు నైట్ విజన్ అనేది ఈ విధంగా వర్క్ అవుతుంది. సో డేలో మాత్రం మనకు సన్లైట్ ఉంటుంది కాబట్టి డే మొత్తం కూడా కలరే వస్తుంది. సో మీరు ఆన్లైన్లో చూసినా చూడకపోయినా అది కలర్లోనే వ్యూ వస్తుంది, కలర్లోనే రికార్డ్ అవుతుంది. సో నైట్ టైంలో మాత్రం అంటే ఆఫ్టర్ 6:37 ఎప్పుడైతే చీకటి అవుతుందో అప్పుడు మనకు ఈ నైట్ విజన్ అనేది ఆటోమేటిక్గా ట్రిగర్ అయ్యి అది అందులో వర్క్ అవుతూ ఉంటుంది అనమాట. సో మనం ఎప్పుడైతే యాప్ ఓపెన్ చేస్తామో అప్పుడు మనము ఫుల్ కలర్లో కూడా చూడవచ్చు, లేదంటే నైట్ విజన్ విజువల్ కూడా చూసుకోవచ్చు. సో మోషన్ డిటెక్షన్లో ఫ్లాష్ పెట్టుకుంటే ఇట్లా ఫ్లాష్ లైట్ ఆన్ అవుతుంది. సో ఇప్పుడు ఆఫ్ అయింది, నేను కదలకుండా ఉన్నా. సో ఇప్పుడు ఒకసారి మళ్ళీ నేను మూవ్ అవుతా చూడండి. సో అట్లా సైరన్ వచ్చేసి ఫ్లాష్ అనేది ఆన్ అవుతుంది. ఆల్మోస్ట్ ఒక 7 to 8 secondsలో ఆఫ్ అయిపోయింది.